పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు బేబీకి వివిధ స్టేజ్ల మీద ఫిలింఫేర్ వచ్చింది, సైమా వచ్చింది, ఐఫా వచ్చింది, సాక్షి అవార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ తరపు నుంచి కూడా గుర్తింపు బేబీకి రావటం, తెలుగు సినిమాకి 7 అవార్డులు రావడం, అందులో 2 అవార్డులు బేబీ దక్కించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి. సార్, ఇప్పుడు అంటే మీరు సినిమా చేసినప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా అవార్డ్స్కి సంబంధించి? అంటే ప్రేక్షకుల అవార్డ్స్, ప్రేక్షకులు చాలా రివార్డ్స్ ఇచ్చారు, ఎందుకంటే గొప్ప సినిమాగా చేశారు. అలాంటి సినిమాకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు, దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ నేను ఫస్ట్ నుంచి ఒక కల్ట్ సినిమా తీస్తున్నాం అనే ఒక నమ్మకం ఉండేదండి. అందుకే సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచి ప్రతి ప్రెస్ మీట్లోనూ ఫంక్షన్లోనూ చెప్తుండేవాడిని. సో దీనికి ఆడియన్స్ బాగా రివార్డులు ఇస్తారని తెలుసు, అవార్డులు వస్తే అది బోనస్ అనుకున్నా. సో బట్ ఒక మంచి సినిమా తీస్తే అటు అవార్డులు రివార్డులు కూడా దక్కుతాయని బేబీ నిరూపించి వెరీ వెరీ హ్యాపీ అండి. అయితే మన మీకు సంబంధించి అంటే ప్లేబ్యాక్ సింగర్గా కూడా అంటే ఒక తెలుగులో ఒక 7 అవార్డ్స్ ప్రకటిస్తే దాంట్లో 2 అవార్డులు మీకు దక్కించుకోవడం, ఒక చిన్న సినిమాగా పెద్ద అయ్యి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 100 కోట్లు దాటేసిన సినిమాని ఇలాగా పండగగా జరుపుకోవడం అనేది చాలామంది ఇండస్ట్రీకే ఇది ఒక గొప్ప వాతావరణం అంటున్నారు. మీరు దాని గురించి చెప్పండి. అవునండి, ఎందుకంటే అందరూ అప్కమింగ్ స్టేజ్లో ఉన్న మాకు ఇప్పుడు వచ్చే, ఎందుకంటే ఫ్యూచర్లో ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఇది మాకు ఒక బ్లెస్సింగ్గాను ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుందండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి 2 అవార్డులు రావటం, అందులో బ్యాక్ టు బ్యాక్ అవార్డ్స్, రాజేష్ కలర్ ఫోటోకి అవార్డు, దీనికి అవార్డు రావటం అనేది మా టీం అంతటికి పండగ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హిందీలో సినిమా చేస్తున్నాం మేము కలిసి, దానికి కానీ ఇప్పుడు చెన్నైలో స్టోరీ చేస్తున్నాం మేము. సో దానికి కానీ కూడా మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది, చాలా చాలా హ్యాపీ అండి.